ఏంటన్నా వెంకటేశ్వర స్వామి వదిలేసి సడన్ గా సాయిబాబా గుడికి తీసుకొచ్చావేంటి? తమరికి శనివారం డిస్కోలు గట్రా ఉంటాయి కదా, నిన్ను ఎలాగూ మార్చలేమని దేవుణ్ణే మార్చేశా. మీరు అలా అనండి. వాడు ఇంకా గురువారం కూడా ఏదో ఒక ప్రోగ్రామ్ ఫిక్స్ చేసుకుంటాడు, అప్పుడు సరిపోదు. నమస్తే సార్, ఈ గుడికి నేను ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. రండి రండి సార్. రండి పూజారి గారు, మీరు పేరు అర్చన చేయండి. నీ అవసరమైపోయింది, నువ్వు వెళ్ళొచ్చు. దేవుడా, నాదొకే ఒక కోరిక, నేను బ్రతికినంత కాలం నా దారికి ఎవరు అడ్డు రాకూడదు. నాయనా, ఎక్కడి నుంచో దేవుణ్ణి చూడటానికి వచ్చి కళ్ళు మూసుకుంటారేమిటి? కళ్ళు తెరిచి దేవుణ్ణి చూడండి. నాకు కళ్ళు తెరిచి బాబాను చూస్తే ఆయన కిరీటం కావాలనిపిస్తుంది. ఇస్తారా? దేవుడిని డైరెక్ట్ గా చూడాలంటే చాలా ధైర్యం కావాలి. అంత ధైర్యం నాలాంటి తప్పు చేసే వాళ్ళకు ఉండదు. తెలిసి కూడా తప్పులు చేయడం దేనికి నాయనా? మానేయచ్చు కదా. నాకు నీతులు చెప్పడమే గాని చెప్పించుకోవడం తెలీదు. మనిషి అనేవాడు తప్పు చేయాలి, దేవుడు క్షమించాలి, పూజార్లు అర్చన చేయాలి. చేస్తారా? ఓం సాయినాథాయ నమః, ఓం లక్ష్మీనారాయణాయ నమః, ఓం చూడు 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 చూడు. వాళ్ళ బాబు చూశాడనుకో, చెయ్యి నరికేస్తాడు. నరికేది నా చెయ్యగా, నీకేంటి ప్రాబ్లం? నీ చెయ్యి ఎప్పుడు ఉండేది నా భుజం మీదే కదరా. సాయిరామ్. మనోవాంఛా ఫలసిద్ధిరస్తు. కళ్ళు కనిపిస్తున్నారా నీకు? నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? అంటే ఏం చేస్తుంటావు? గుడి బయట ఫ్యాన్సీ షాప్. గుడి బయట ఫ్యాన్సీ షాప్. గౌరీ తెలుసా నీకు? అది నేనే. ఫ్యాన్సీ స్టోర్ వాళ్ళు, కిరాణా షాప్ వాళ్ళు చూసుకుని నడవాలి. చంపేస్తా. నీ తల పగలాల్సింది, వాడి తల పగిలింది. నందిని మర్చిపోరా. ఇప్పుడే స్ట్రాంగ్ గా డిసైడ్ అయ్యాను. ప్రేమిస్తే ఇలాంటి కూతుర్ని ప్రేమించాలి. ఏంటి? ఇండియా క్రికెట్ ఆడితే పాకిస్తాన్ తోనే ఆడాలి, బంగ్లాదేశ్ తో ఆడితే ఉంటుంది నా బొంగు. పద. గుళ్ళో కూడా గుండైజం ఏంటండి? అమాయకుల్ని ఎందుకంటే కొడతారు? బలవంతుడిని కొడితే ఊరుకుంటాడా? తిరగబెడతాడు. అదే అమాయకుడిని కొడితే పక్కనున్న బలవంతుడు భయపడతాడు. అతను ఏం తప్పు చేశాడని అలా కొట్టారు? ఎందుకు కొట్టానా? 20 ఏళ్ల క్రితం నేను నీ కోసం వచ్చినప్పుడు నన్ను కొట్టాలని చూశాడే మీ నాన్న. వాడిని అడుగు, వాడు చెప్తాడు ఫాదర్ సైకాలజీ ఏంటో అని. మామయ్య, నీ లవ్ లెటర్ వస్తుంది. ఏంట్రా అంత కోపంగా వస్తుంది? కొడుతుందంటావా? కొడితే మేము ఊరుకుంటామా? ఏం చేస్తారా? వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళాం. హాయ్, హలో. నీ లెటర్ చదివాను. బ్లడ్ మరీ రెడ్ గా ఉందా? అందుకే ఎందుకైనా మంచిదని బ్లడ్ టెస్ట్ చేయించాను. లెటర్ లో రాసిన బ్లడ్ టెస్ట్ చేయించావా? ఏమని తేలింది? షుగరు, మలేరియా లాంటివి లేవంట. ఓ థ్యాంక్ యూ. కానీ క్యాన్సర్ అంట. అదేంటి నీ క్యాన్సర్ అంటే వీడు పడిపోయాడు? ఆడి బ్లడ్ తోటే కదా రాసింది. వాడి క్యాన్సర్ ఉందని సంగతి నాకు తెలియదు. తెలిస్తే వేరే వాడి బ్లడ్ తోటి రాసేవాడిని. ఐఎమ్ సారీ సౌమ్య. క్యాన్సర్ బ్లడ్ తో రాసిన కాన్సెప్ట్ నాకు బాగా నచ్చింది. అందుకే నీతో పావుగంట పర్సనల్ గా మాట్లాడాలని డిసైడ్ అయ్యాను. అయితే మనం రూమ్ కెళ్ళి తలుపేసుకొని మాట్లాడుకుందాం. ఓకే. మామయ్య, ఏంట్రా ఇది కాలేజ్. నువ్వు చిన్న పిల్లాడివి, నీకేం తెలీదు. నోరు మూసుకో. పద మన రూమ్ కి వెళ్దాం. తలుపేసేద్దాం. ఓకే. నాకంటే నీకెక్కువ తొందర ఉంది. తలుపులు వేసేసాడు రా. కనబడుతోంది. ఏయ్, కుంపదీసి లోపల కుమ్మేదిగా. రేయ్, మా మామయ్యని తక్కువ అంచనా వేకు. అమ్మాయిల విషయంలో చాలా టాలెంటెడ్. ఏయ్, మనం అనుకున్నట్టు ఏం జరగలేదురా. మనోడు హ్యాపీగానే వస్తున్నాడు. సిగరెట్ రా. ఆ లుక్ ఏంట్రా? ఆ అమ్మాయిని లోపల తీసుకెళ్లి కుమ్మేసింది అనుకుంటున్నారు కదా? చచా, అలా ఎందుకు జరిగిద్దిరా? అదే జరిగిందిరా. మామయ్య, మామయ్య, అసలు లోపల ఏం జరిగింది? లోపలికి వెళ్ళాం, తలుపేసుకున్నాం. నీ పరువు కాపాడుతారంటే నేనేంటో అనుకున్నా. ఏంటి? తెప్పలు కనపడి నీ పేషెంట్ అని అడిగింది. 2-3 ప్లేసులు చూపెట్టా.
ఇంకా వెళ్ళిపోయినట్టు కొట్టేది అల్లుడు. ఎందుకు ఆ లెటర్లో ఏం రాసావు? బాగా డెప్త్ ఉండాలని రెండు బూతులు రాసా. బాగా అత్తైనట్టుంది. అసలు గ్యాప్ లేకుండా కుమ్మిందా? ఇంచుకు పంచులే అల్లుడు. అయ్యో కర్మ. అది బాగా ఎక్సర్సైజ్ మాడి అనుకుంటున్నా. హాయ్. హాయ్. కొంచెం నవ్వుతూ చెప్పొచ్చుగా. ఇంకెప్పుడు నవ్వకేం ప్లీజ్. అలాగే. నిన్నేంటి గుళ్ళు అంత అందంగా ఉన్నావు? లంగా వాడి వేయడం వల్ల? అందం అనేది బట్టల్లో ఉండదు. అలాంటప్పుడు వేసుకోవడం ఎందుకు? విప్పేయచ్చుగా. పళ్ళు రాలిపోతాయి. అవును, మీ నాన్నకి నీలాగానే కోపం ఎక్కువ కదా? అవును. పోలే, ఆయనకి మన విషయం తెలియలా. ఏంటి మన విషయం ఏంటి? అదే మన ఇద్దరి మధ్య ఉన్న విషయం. ఏముంది మన ఇద్దరి మధ్య? ఏముందా? అవును, ఏముంది మన ఇద్దరి మధ్య? సీను. కోపడ మన మధ్య ఏదో ఉంది. అదేంటో అర్థం కావట్లా. కన్ఫ్యూజన్ గా ఉంది. సీను, నన్ను చాలా టెన్షన్ పెడుతున్నావు. ఒకరోజు చూస్తావు, ఒకరోజు చూడవు. ఒకసారి మాట్లాడతావు, ఒకసారి మాట్లాడవు. ఏం అడిగినా తర్వాత మాట్లాడుకుందాం అంటావు. అసలు నువ్వేంటో నాకు అర్థం కావట్లేదు. సరే కూల్ 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 కూల్. ఈ విషయాలను అర్థమయ్యే తర్వాత మాట్లాడుకుందాం. నాకు ఒక విషయం చెప్పు. నిన్ను ముట్టుకున్నాడని వాడిని ఎవడన్నా కొట్టాడు మీ నాన్న అంటే? నిన్ను ముట్టుకుంటే కొట్టేస్తాడా? కొట్రా మరి. నిన్ను ముట్టుకుంటేనే కొట్టేస్తాడా? పెద్ద పిస్తా. మరి నువ్వెవరినైనా ముట్టుకుంటే? నేనెందుకయ్యా ముట్టుకుంటాను? ఒకవేళ ముట్టుకుంటే? ముట్టుకోను. ముట్టుకుంటే? ముట్టుకోను. ముట్టుకుంటే? ముట్టుకోను. ప్రామిస్? ప్రామిస్.